అందరికీ నమస్కారం. స్టార్ హీరోకి ఘోర విషాదం, 15,000 కోట్ల నష్టం. ఈ విషయాలను తెలుసుకుని వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి రీచ్ చేయడం అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియో వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇటీవల బంగ్లాదేశ్కి చెందిన నిందితుడు కత్తి దాడిలో గాయపడిన బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన సంగతి తెలిసిందే. అయితే దొండగుడి దాడి నుంచి ప్రాణాలతో బయటపడి ఇంటి చేరుకున్న సైఫ్ అలీ ఖాన్కు భారీ షాక్ తగిలింది. ఆయన కుటుంబానికి చెందిన 15,000 కోట్ల ఆస్తులను కేంద్రం స్వాధీనం చేసుకునేందుకు లైన్ క్లియర్ అయింది. వివరాలకు వెళ్తే, గతంలో కేంద్రం తీసుకొచ్చిన ఎనిమీ ప్రాపర్టీ చట్టం కింద పాక్కు వలస వెళ్లిన వారి ఆస్తులను కేంద్రం స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. అయితే నటుడు సైఫ్ పూర్వీకులు పటౌడీ ఫ్యామిలీకి చెందిన వారు కావడంతో వారికి భోపాల్లో ఆస్తులు ఉన్నాయి. అయితే ఈ ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు అప్పట్లో కేంద్రం ప్రయత్నించగా సైఫ్ అలీ ఖాన్ అతని తల్లి శర్మిష్ఠ కోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ కోర్టు ఇన్ని రోజులు సదరు ప్రాపర్టీపై స్టే విధిస్తూ వచ్చింది. తాజాగా ఈరోజు మధ్యప్రదేశ్ హైకోర్టు పటౌడీ ఆస్తులపై ఉన్న స్టేను ఎత్తివేసి దీంతో పటౌడీ కుటుంబానికి చెందిన 15,000 కోట్ల ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో కేంద్రానికి ఎనిమీ ప్రాపర్టీ చట్టం కింద సదరు ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు లైన్ క్లియర్ అయింది. కాగా మధ్యప్రదేశ్ హైకోర్టు నిర్ణయంతో హీరో సైఫ్ అలీ ఖాన్ కుటుంబం 15,000 కోట్లు విలువల ఆస్తులను కోల్పోయి ఉన్నారు. చూసిన ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ ఛానల్ సబ్స్క్రైబ్. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.